జై సాయిరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా బాబా దయ వలన బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి నా తరపున. ఇప్పుడు బాబా నామస్మరణ చేస్తే బాబా ఏమన్నా వింటాడా? బాబా ఏమన్నా పలుకుతాడా? బాబా ఏమన్నా వీటన్నిటినీ విని మన కష్టాలు ఏమన్నా, మనకొచ్చే ఆపదలను ఏమన్నా తొలగిస్తాడా అని ఎవరో ఒకరికి కాస్తంత డౌట్ ఉంటుంది. అయితే ఈ డౌట్ను తీర్చడానికే ఈ వీడియో. అంతేకాదండోయ్, ఇంకో 2-3 విషయాలు తెలుసుకుందాం. అయితే బాబావారి నామస్మరణ చేస్తూ ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటాడు రైల్లో. సాయిరామ్ 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 అంటూ అతడు వెళ్తూ ఉన్నాడు. అయితే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు బాబా ఇలా స్పందిస్తాడు. ఏమని? రాత్రంతా నా పడక చుట్టూతా బాబా 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 అన్న ఇతడి కేకలే వినిపించాయి, నాకింక నిద్రే పట్టలేదు అన్నాడు బాబా. చూసారా, రాత్రి షిరిడీ వెళ్తూ ట్రైన్లో అతడు చేసినటువంటి బాబా నామస్మరణ అక్కడ షిరిడీలో ఉన్న బాబా గారు విన్నారు. విని ఆయనకి నిద్ర పట్టలేదంట. ఎందుకు అంటే ఆయన వింటూనే ఉంటున్నాడు. ఇతను స్మరణ చేస్తూనే ఉన్నాడు, బాబా గారు వింటూనే ఉన్నారనమాట. చూసారా, అంటే బాబా గారి నామస్మరణ చేస్తే బాబా వింటాడు. మరి విన్నప్పుడు బాబా ఏం చేస్తాడు? బాబా ఒక వాగ్దానం చేస్తున్నాడు కదా, ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వారికి ఏ కోరికలు ఉంటాయో అవి నేను తీరుస్తాను అన్నారు. వాళ్ళ భారం కూడా నేను మోస్తాను అన్నాడు బాబా. చూసారా అండి, అంటే కోరికలు అంటే అన్నీ తీరుతాయా అంటే నీకు మంచి చేసేది, నీకు ప్రశాంతతను ఆనందాన్ని కలిగించేది, నిన్ను ఇటు ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ ఒక అభివృద్ధిలోకి తీసుకొచ్చేది ఆ కోరిక ఏదైనా సరే తీరుస్తాడు. కొన్ని నెరవేరట్లేదు అంటే, కొన్ని ఆలస్యం అవుతున్నాయి అంటే ఆ టైంలో చేయటమే నీకు మంచి చేస్తుంది అని దాని అర్థం అన్నమాట. ఆల్రెడీ నామస్మరణ చేసే వాళ్ళకి ఈ సందేహం మీకు తీరినట్లే అని అనుకుంటున్నాను. ఎందుకనంటే బాబా నామస్మరణ చేస్తే బాబా వల్ల ఫలితం ఏమి లేదని మళ్ళీ బాబా నామజపం ఎక్కడ ఆపేస్తారని ఆ విషయం కూడా ముందే చెప్పేస్తున్నాను మీకు. కాబట్టి బాబా వింటూ మనకు రాబోయేటటువంటి ఆ కష్టాల భారాన్ని, బాధల భారాన్ని ఆయనే మోస్తాడు, అవసరమైతే ఆయనే అనుభవిస్తాడు. ఎందుకు అంటే నామస్మరణ చేస్తే మోస్తానన్నాడు కాబట్టి. అలాగే మన కోరికలు మేలైనవి, మంచివి బాబా ఖచ్చితంగా తీరుస్తాడు. ఆలస్యమైన ఏమవుతుంది? ఆలస్యమైన ఆ టైంలోనే జరగడం మన మంచికి, మన మేలుకే. అది ముందే తీర్చాడు అనుకోండి, దానివల్ల శాంతి కంటే అశాంతి కలుగుతుందేమో, ఆనందం కంటే దుఃఖం ఎక్కువ కలుగుతుందేమో, దానివల్ల లేనిపోని బాధలు వస్తాయేమో, నష్టాలు జరుగుతాయేమో, కష్టాలు వస్తాయేమో, సమస్యలు ఏర్పడతాయేమో. మనకేం తెలుసు చెప్పండి? మనం మన బాడీని స్కాన్ చేస్తేనే కదా మనకి తెలిసేది. మనంతటి మనం మన శరీరాన్ని చూసుకొని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ఒక యంత్రం మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే బాబా గారు కూడా మనల్ని స్కానింగ్ చేసి మనలో ఉండేటటువంటి ఆ పాపకర్మలు, దానివల్ల వచ్చే కష్టాలు, బాధల్ని బాబా చూసి తీరుస్తాడు. అలాగే మన కోరికలు ఇప్పుడు తీరిస్తే, మనం అనుకున్నది వెంటనే నెరవేరిస్తే వీడు హాయిగా ఆనందంగా శాంతిగా ఉంటాడా, లేదా లేనిపోని కష్టాలు బాధలు వస్తాయని చూసి, లేదు ఇప్పుడు కాదు ఇంకా టైం పడుతుంది అని ఆ టైంలోనే ఇస్తాడనమాట బాబా గారు. కాబట్టి మీరు అడగకపోయినా నామజపం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, బాబా గారు మీరు అడగనటువంటి కోరికలు, అడగనటువంటి అవసరాలు ఏ ఉన్నా కూడా తీర్చేస్తూ ఉంటాడు బాబావారు అనమాట. మీరు అనుకుంటారు ఇదేంటి ఇంత తేలిగ్గా ఇది జరిగిపోయింది అని, కానీ బాబా గారు నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉన్నారనమాట. బిగ్ బాస్లో చూడండి, బిగ్ బాస్ని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి మీ ఇంటితో పాటు అంటారు. అలాగా బాబా గారు షిరిడీలో అక్కడ ఉన్నటువంటి జనం మీద ఒక కన్ను వేయటమే కాదండి, నామజపం చేస్తూ ఉంటే నీ ఇంటి మీద, నీ కుటుంబ సభ్యుల మీద, నీ మీద కూడా ఒక కన్ను వేస్తాడనమాట. ఒక కన్ను షిరిడీలో ఉంటే ఒక కన్ను మన మీద కూడా ఉంటుంది. బాబా గారు తీరుస్తాడు. అర్థమైందండి? కాబట్టి
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉదయము సాయంత్రము కూడా బాబా యొక్క నామాన్ని సాయిరాం సాయిరాం అని జపించండి. అలాగే 12 మాలలు ఉదయం అలాగే సాయంత్రం కానీ రాత్రి కానీ 12 మాలలు చేయండి. ఈ టైం మీకు సరిపోకపోతే మీకు నచ్చిన టైంలో మీకు కుదిరినటువంటి టైంలో మీరు జపించండి. ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నామా, ఉదయం సాయంత్రం మనం చక్కగా టిఫిన్ చేస్తున్నామా, అట్లానే ఉదయం సాయంత్రం ఇది కూడా చేయండి. ఆ ఫలితాన్ని మీరు కూడా పొందండి. జై సాయిరాం, జై జై సాయిరాం.